హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద తోలకార్తి వ్లాగ్స్. ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా. ఇలా ముచ్చట ఏంటంటే ఇది ఐ సర్జరీ కోసం పోతున్నా. చాలా రోజుల నుంచి అనుకుంటే ఈరోజు వర్కౌట్ అయింది. అపాయింట్మెంట్ కూడా చూపిస్తాడు పోయినాక ఏమేమి చేస్తారు ఎట్లా అనేది. మేబీ ఇక తర్వాత ఒక 1 వీక్ దాకా వీడియోస్ రాకపోవచ్చు, ఎందుకంటే ఐ రిస్ట్రిక్షన్ చెప్తారు కదా, కొన్ని సేఫ్టీస్ వాడమని. ఓకేనా? అక్కడికి పోయినాక ఈ జర్నీ, అక్కడికి పోయినాక ఏమేమి ఉంటుంది, ఎన్విరాన్మెంట్ ఎట్లా అయిందనే చెప్తా. ఓకేనా? ఎంత ట్రాఫిక్ ఉందో చూడు. ఫ్లైఓవర్ వీకెండ్ పోగా కూడా, మెట్రోలో ఎక్కడో ఎక్కంగా కూడా ఇవాళ జర తక్కువ ఉన్నారు. ఇంకా మేము మొన్న వచ్చిన మస్తు మంది ఉన్నారు. అంటే వీకెండ్ కదా, వీకెండ్ కదా. ఫైనల్లీ రీచ్ ద హాస్పిటల్. ఇదే మన హాస్పిటల్. అంటే హాస్పిటల్ ఇది, కాకపోతే ట్రీట్మెంట్ చేసే ఇందులో నాకు. లోపలికి పోతున్నా, పోయినాక ఏమేమి చేసిరు అనేది చెప్తా. ఓకేనా? శ్రీనగర్ కాలనీ, బంజారా హిల్స్, స్మార్ట్ విజన్ హాస్పిటల్. హాస్పిటల్ ఫైనల్లీ పాస్ అంతా అయిపోయింది. లోపల నార్మల్గా ఫ్రీ ఐ చెకప్ అండ్ అంటే ఇంకోటి షుగర్ ఉందో లేదో టెస్టింగ్ చేశారు. డాక్యుమెంట్లు అన్ని ఫిల్ చేయించుకున్నారు. ఇక్కడ ఏంటంటే నాకు ప్లస్ ఏంటంటే ఈఎంఐ ఆప్షన్ ఉన్నది. నేను ఈఎంఐ త్రూలో పోయినా. అమౌంట్ బాగానే అయింది, కానీ ఈఎంఐ త్రూలో అయితే పోయినా. నెక్స్ట్ సర్జరీ నా ఆల్మోస్ట్ 2013 వచ్చిన స్పెట్స్ ఈరోజు తోడు విముక్తి అవుతుంది అనుకుంటున్నా. అంటే దేనికున్నా అంత మంచిగా కావాలని నేను అనుకుంటున్నాను. రేపు నుంచి స్పెట్స్ లేకుండా ఉంటుంది. స్పెట్స్ లేకుండా ఉండాలని నా చిన్నప్పటి నుంచి కోరిక. కానీ అప్పట్లోనే చేయించుకున్నాం కూడా. అట్లా అప్పుడు కొన్ని ఫ్యామిలీస్ వాళ్ళ ఊర్లో ఎక్కాను. ఇప్పుడైతే అవుతుంది. ఇక మొత్తం స్మార్ట్ విజన్ హాస్పిటల్ దయవాళ్ళు అయితే అవుతుంది. 0 డౌన్ పేమెంట్ ఈఎంఐ తోటి. ఇక ఆపరేషన్ అయిపోయినాక చూపిస్తాను. నా ఫేస్ ఎట్లుంటుంది రేపు నుంచి ఇక చూసుకోవాలి. మొత్తం మీద స్పెట్స్కి అయితే విముక్తి అయితే అవుతుంది. నా ఎన్నో 10 ఏళ్ళ కోరిక నెరవేరుతుంది ఇప్పటికైతే. సర్జరీ ముందు ఫేస్ వాష్ చేసుకోమన్నారు. ఫేస్ వాష్ చేసుకుని చూసుకుంటున్నా. అయిపోతుంది. 10 నిమిషాలు అయితే అయిపోతుంది. ఆఫ్టర్ ఫేస్ వాష్లో కూడా వచ్చిన హెడ్ గేర్ డ్రెస్ వేశారు, ఐ డ్రాప్స్ కూడా వేశారు. పండుకోను ఐ డ్రాప్స్ వేసారు, పండుకోను. అయిపోయాక ఇంకొక 10 నిమిషాలు అయితే అయిపోతుంది. ఆఫ్టర్ సర్జరీ చేసడానికి మెడిసిన్ ఆఫ్టర్ సర్జరీ మై ఫేస్ ఒక మంది ముందుకుపోయింది. నేను ఆపరేషన్ డన్ అయిపోయింది. మెడికేషన్ బాగా అనిపిస్తుంది. ఇక మెడిసిన్ కిట్ 1 వీక్ తర్వాత రమ్మన్నారు. మనకి స్మార్ట్ విజన్ హాస్పిటల్. పేషెంట్ మంచిగా అయిందా సర్జరీ? జరిగేది ఇళ్ళ కష్టానికి ప్రతిఫలం తగ్గింది. ఎవరు వేరు? సుధాకర్ మామ నేను వేరే ఇద్దరు వచ్చేటప్పుడు మామ ఇంటికి దించేసి నేను ఒక్కని డ్రైవ్ చేసుకుని వచ్చిన. సెల్ఫ్ డ్రైవ్ అదే కదా అన్న. అంటే నేను ఫస్ట్ డౌట్ ఉండే, ఇదని ఉంటుందా లేదా డౌట్ తోటి కొనుక్కునే మీరు బాగానే అనిపించింది క్లారిటీగా. అది కూడా వచ్చిందా? స్పెట్స్ వాళ్ళే ఇచ్చిరా? ఈ వాళ్ళే ఇచ్చినారు స్పెట్స్. కావాలా దేనికి ఇచ్చి పెంచివి? ఇవి కావన్నా వద్దు. డ్రామ్ వచ్చినాయి. మందులు ఇయ్యనే ఇచ్చిరాడు. బస్తా చిన్న పట్టుకురా చూద్దాం మెడిసిన్ ఏమేమి ఇచ్చిరా. బస్తా యా లవ్ యువర్ ఐస్ స్మార్ట్ విజన్. స్మార్ట్ విజన్ ఐసలే విజన్
పైసలు దవకనా చూడు అక్కడ ఇక దిస్ రిపోర్ట్ చూపించిన ఇగో ఏ టైంకి మెడిసిన్ వాడాలో ఆగనా ఏ టైంకి మెడిసిన్ వాడాలి ఇవి ఇగో దాని తర్వాత వచ్చేసి ఇక్కడ ఇగో బిల్ పేపర్స్ ఇవన్నీ పైసల బిల్స్ రిస్ట్రిక్షన్స్ అంటే దీని తర్వాత సర్జరీ తర్వాత ఏమేమి ప్రికాషన్స్ వాడాలని దాన్ని మెడిసిన్స్ ఆగుతారు ఇక్కడ కూర్చో టాబ్లెట్సా టాబ్లెట్స్ కూర్చో ఇక టాబ్లెట్స్ డైలీ వన్ మార్నింగ్ నైటా ఓన్లీ డైలీ క్లీన్ చేసుకోవడం ఓన్లీ వీటితో మాత్రమే క్లీన్ చేయాలి స్నానం గీనం లేదు ఏం స్నానం ఎక్కడ 10 రోజులు స్నానం లేదు చెప్పాలి మరి ఎట్లా ఓన్లీ పళ్ళు తమ్ముకోవాలి స్నానం చేసుకోవాలంటే ఒక ఫేస్ చేయకుండా గోరి బాడీ వాష్ మొత్తం ఇగో ఐ డ్రాప్స్ ఆడ వేసుకొని వచ్చిన మామ వేసినారు ఇవి ఇగో ఇవి అక్కడ వేసి ఇంకొకటి డబ్బు ఉంటుంది ఇగో ఇది వచ్చేసి ఎవ్రీ 4 hours ఇది వచ్చేసి ఎవ్రీ 3 hours ఇగో ఈ మెడిసిన్ వచ్చేసి ఎవ్రీ 1 hour ఈ మెడిసిన్ వచ్చేసి ఎవ్రీ 6 hours 6 hours గవర్నమెంట్ డ్యూటీ పెట్టుకొచ్చుకున్నావా మొత్తం గవర్నమెంట్ డ్యూటీ ఇగో దిస్ ఈజ్ పారాసిటమాల్ ఇది ఎందుకంటే ఒకవేళ జ్వరం వచ్చినా హెడేక్ వచ్చినా వేసుకోవాలి లేకపోతే వేసుకోవద్దు మీకు వస్తున్నాయా మరి ఏం లేదు ఇగో దిస్ ఈజ్ మై ఓల్డ్ స్వీట్ మెమరీ పెట్టుకుంటావా ఆకు పెట్టుకో దాది అది సైట్ ఓ బే అయ్యా ఎట్టి నడిపించి బాగా పెట్టుకోతో జ్వరం వచ్చాయి డాడీకి వీటితో జ్వరం వచ్చింది డాడీకి అందుకే చేయించుకుని డాడీ జ్వరం తక్కువ కావాలని అది పెట్టుకుంటేనే మంచిగా ఉంటుంది అసలు పెట్టుకుంటే మంచిగా ఉంటాడు ఏం చేస్తాం 3 ఏళ్ళ నుంచి కష్టపడి తీసేస్తాను ఆయన కూడా సేమ్ డైలాగ్ ఇదే రాని స్పెట్స్ ఉంటేనే మంచిగా ఉంటాను ముందు చెప్పిన పైసలు పక్క చేసుకోకపోతే స్పెట్స్ పెట్టుకుంటే మంచిగా ఉంటుంది అనవసరంగా పైసలు పెట్టి వేయించుకున్నాక చెప్తారా ముందు చెప్పినా పైసలు మిగిలి ఏమైనా సేవ్ అయ్యి నువ్వు వేసుకుంటావా ఇలా సేమ్ గోల్డ్ లెక్కనే ఉన్నాయి మెడిసిన్ అయితే చూపిస్తావు మెడిసిన్ బంగారం టాబ్లెట్స్ ఇచ్చిరేమో నీకు ఇగో బంగారం లెక్కనే ఉన్నాయి నేను బంగారం అనుకున్నా ముందు కదా మర్చిపోయి బంగారం ఇచ్చారు సెటిల్ అయిపోయారు అనుకున్నా చేసుకున్నాం అయ్యా అమ్మా ఇవన్నీ ఎట్లా గడుస్తుందేమో కథ ఇవన్నీ తర్వాత మళ్ళీ పోవాలి మళ్ళీ పోయాక ఇక్కడ మనం పెట్టిన లెన్స్ అని తీసేసి ఇంకా అప్పుడు విజన్ సెట్ అయితే అన్నారు 1 month వరకు కోసనే ఇక నైట్ డ్రైవ్ జాబ్ పోవాలి ఇక జాయిన్ అయితే జాబ్ కానీ నైట్ డ్యూటీ వేసుకుని ఇక 1 month వరకు నైట్ డ్యూటీ క్యాన్సర్ 1 month తర్వాత కాకుండా ఎవరు పర్వాలేదు అంటే ఎవరికైనా రికమెండ్ చేయొచ్చు హాస్పిటల్ సుధాకర్ కూడా అదే అయిపోయింది హాస్పిటల్ అయితే మీటింగ్ ఉన్నారు ప్రాసెస్ కూడా తొందరగా అయిపోయింది పొంగనే అట్లా 5 minutes పట్టిందా 10 minutes సర్జరీకి వచ్చేసి జస్ట్ ఒక 10 minutesలో అయిపోయింది ఆడ కొంచెం ప్రాసెస్ కాడ ఐ చెకప్ కాడ కొంచెం లేట్ అయింది అంతే ఇది అంతా సింపుల్గా అయిపోయింది ఏడికి పోయావు మెడిసిన్ ఉన్నాయి అలా ఏమైందా డాడీకి డాడీ కంటే ఏమైంది ఆలోచించి డాడీ చెప్పావు మమ్మీకి నన్ను ఒక బ్యాగ్ ఇవ్వలే కదా అడిగి పడుతుంది డాడీ వేయించుకుంటావు సర్జరీ నేనేం జాబ్ చేసేది ఏం లేదు ఇంటికాడనే సైట్ ఉంది కానీ నాకు ఇట్లా